హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్, ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదివరకైతే యూజ్ ఇంటూ ద వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, చాలామంది నిరుద్యోగులకు స్థానికంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలున్నా వాటి వివరాలు తెలియకుండా ఆ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతుంటారు. సో అటువంటి వారి కోసం వచ్చిందే మన ఈ లోకల్ యాప్. సో ఈ లోకల్ యాప్ ద్వారా మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి అవకాశాలను మీరు ఈ యాప్ ద్వారా అయితే తెలుసుకున్నటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా అదే కాకుండా గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎప్పటికప్పుడు యాప్ ద్వారా అయితే వాళ్ళు అందించడం జరుగుతుంది. ఇంకా మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసి దాన్ని స్థానికంగా విస్తరింపచేయాలనుకున్నా, ఆ వ్యాపారంలో మీరు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనుకున్నా కూడా ఈ దీంట్లో అయితే మీరు పోస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో స్థానికంగా ఉన్నటువంటి న్యూస్ కావచ్చు, మండల పరిధి కావచ్చు, జిల్లా, అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ పరిధిలో ఉన్నటువంటి న్యూస్ను కూడా మీకు ఎప్పటికప్పుడు ఈ లోకల్ యాప్ ద్వారా అయితే వాళ్ళు అందించడం జరుగుతుంది. సో ఇటు ఉద్యోగ అవకాశాలతో పాటు న్యూస్ రిలేటెడ్, ఇంకా మ్యాట్రిమోనీ లాంటి రిలేటెడ్ న్యూస్ని కూడా మీరు ఇక్కడ పొందవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆగస్టు 7న ఎస్ఐ ప్రిలిమ్స్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఆల్రెడీ నిన్న మనం ఈవినింగ్ దీనికి సంబంధించి అయితే వీడియో చేసాం. దాదాపుగా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. 21న కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష షెడ్యూల్ విడుదల చేసినటువంటి టీఎస్ఎల్బీఆర్బీ చైర్మన్ శ్రీనివాస్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే యూనిఫామ్ సర్వీసుల పోస్టుల భర్తీలో మొదటి ప్రక్రియ ప్రారంభమైంది. సబ్ ఇన్స్పెక్టర్ అండ్ తత్సమాన పోస్టులకు సంబంధించి ఆగస్టు 7న సో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నట్లు మనకు రాష్ట్ర పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్బీఆర్బీ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. సో పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, దానికి సంబంధించి ఇంకా రిలేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అనేటువంటిది ఆగస్టు 21న ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడవచ్చు. ఎస్ఐ 554 పోస్టులకు సంబంధించి 2,45,000 మంది అయితే హాజరు కాబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో రాత పరీక్ష కేంద్రాలు మనకు హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 20 పట్టణాల్లో ఉంటాయని చెప్పేసి దాంట్లో అయితే మనం మెన్షన్ చేశారు. ఇక కానిస్టేబుల్ సంబంధించి సో 15,644 పోస్టులు వచ్చేసి సివిల్ కానిస్టేబుల్, దానికి సంబంధించిన వివరాలు. సో చాలామంది ఏంటంటే ఎక్సైజ్ కానిస్టేబుల్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఇవన్నీ కలిపి ఒకే ప్రిలిమ్స్ ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఒకే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది మనకు ఆగస్టు 21న ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి పరీక్షా కేంద్రాలు మనకు హైదరాబాద్తో సహా ఒక 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. దాదాపుగా 6,50,000 మంది అయితే వీటికి హాజరు కాబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా రిలేటెడ్ న్యూస్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ప్రాథమిక పరీక్షకు సంబంధించిన సిలబస్ కూడా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, దాని సిలబస్ ఏంటనే వివరాలు కూడా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసినట్లయితే త్వరలో ఏఈ నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. వివిధ శాఖల్లో ఖాళీలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను టీఎస్పీఎస్సీ మరింత వేగవంతం చేస్తున్నది. సో ఇప్పటికే 46,988 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. సో గ్రూప్ 1 పోలీస్, విద్యుత్ శాఖల సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చేసాయి. సో తాజాగా మున్సిపల్, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, ఆర్ఎండ్డబ్ల్యూఎస్ శాఖల్లో ఏఈ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మున్సిపల్ కావచ్చు, ఆర్ఎండ్డబ్ల్యూఎస్ శాఖల ఉన్నత అధికారులతో టీఎస్పీఎస్సీ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆయా శాఖల్లోని ఖాళీ వివరాలను సేకరించారు. సో ఈ పోస్టులన్నీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 15 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మరొక 15 డేస్లో మరో నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అవన్నీ మనకు ఏఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే 15 డేస్లో, అంటే వీళ్ళు ఏదైతే సేకరిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక త్వరగా అయినట్లయితే 15 డేస్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో మరో 533 టీచర్ల పరస్పర బదిలీ అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. జీరో సర్వీసెస్ అండర్ టేకెన్ ఇచ్చిన వారికే జీవో విడుదల చేసినటువంటి విద్యాశాఖ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ బదిలీలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. జీవో జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో జిల్లాల వారీగా బదిలీలకు సంబంధించి అంటే ఇక్కడ ఒక 532 టీచర్ల బదిలీలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆయా జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ నెక్స్ట్
ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్ అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సంక్షేమ శాఖల వారీగా ఏర్పాటుకు సర్కారు యోచన, ప్రతిపాదనలు రూపొందించినటువంటి ఆదేశం, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కొనసాగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్ కొత్త జిల్లాలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు కసరత్తు అంటే ఒక అప్డేట్ ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగ యువతను వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధం చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో ఇందులో భాగంగా సంక్షేమ శాఖల ద్వారా ప్రతి జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ తెరవాలని భావిస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే స్టడీ సర్కిల్ అయితే ఉన్నాయి. సో అందులో కేవలం ఎస్సీ అభివృద్ధి, గిరిజన, బీసీ సంక్షేమ శాఖలు మాత్రమే ఈ స్టడీ సర్కిల్ని అయితే నడుపుతున్నాయి. అయితే మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖలు మాత్రం స్టడీ సర్కిల్పై పెద్దగా దృష్టి పెట్టలేదు. సో తాజాగా అన్ని సంక్షేమ శాఖలకు జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సో ఇందులో భాగంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్కు పలు సూచనలు చేయగా గత వారం సిఎస్ సంక్షేమ శాఖల అధికారులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ అంటే న్యూ డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఇప్పుడు మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఈ స్టడీ సెంటర్లు అయితే రన్ అవుతున్నాయి. ఇట్లా కాకుండా న్యూ డిస్ట్రిక్ట్ వైజ్గా వీటికి సంబంధించి ఒక స్టడీ సెంటర్లు ఓపెన్ చేయాలని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే రోజు సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ ఈనాడులో కూడా జిల్లాకు సంక్షేమ స్టడీ సర్కిల్ అంటూ ఇక్కడ కూడా మనకు ఇది ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే ఇక్కడ వేల స్కూళ్ళలో ఒకరిద్దరు టీచర్లే అంటే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్రంలో 20,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీ అంటే ఇక్కడ చూడవచ్చు. ఏడాది కొత్తగా ఇంగ్లీష్ మీడియం సెక్షన్ను అయినప్పటికీ వాలంటీర్లను తీసుకోలే. సో క్లాస్ రూముల్లో టీచర్లుగా మారుతున్నటువంటి స్టూడెంట్స్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో లోని చందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లె మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ సంబంధించి ఇక్కడ 128 మంది స్టూడెంట్స్ ఉండగా ఒకే ఒక టీచర్ పనిచేస్తున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సీతారాంపేట మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో కూడా 5వ తరగతి వరకు ఉంటే దానిలో 55 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్కూల్లో కూడా ఒకే టీచర్ పనిచేస్తున్నారంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇట్లా రాష్ట్రంలో సర్కారు బడుల్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. 5-7వ తరగతి వరకు కొనసాగుతున్నటువంటి స్కూళ్లను ఒకరే టీచర్ పనిచేస్తుండగా కొన్ని హై స్కూల్లో 2-3 టీచర్లతో నడుపుతున్నారు. సో ఇంకా టీచర్లను ఏర్పాటు చేయని స్కూళ్ళు ఉన్నాయి. సో ఏడాది అన్ని బడుల్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు మొదలవడంతో టీచర్ల కొరత మరింత పెరిగింది. అయినా సర్కారు పెద్దలు, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సర్దుబాటు కూడా చేయట్లే అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకు రీసెంట్గా ఇంగ్లీష్ మీడియం కూడా మనకు ప్రభుత్వ పాఠశాలలో తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వాటికి అనుగుణంగా టీచర్ల యొక్క బదిలీలు కావచ్చు అండ్ అదేవిధంగా సర్దుబాటు చేయలేదు. సో ఒక్కొక్క దగ్గర ఒక స్కూల్లో ఒక టీచరే ఉంటున్నాడు అండ్ పిల్లలు కూడా పాఠాలు చెప్పేటువంటి పరిస్థితి కనబడుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లా రాష్ట్రంలో కనుక చూసుకుంటే 20,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. ప్రీవియస్లో కూడా మనం చూసాం 1 వీక్ బ్యాక్ కూడా వేరే ఒక న్యూస్ పేపర్లో కూడా టీచర్ పోస్టులు బాగా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి వీటికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ టెట్ అయితే అయిపోయింది. సో గురుకులాల గురించి మనం ఈ మధ్య ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నాం. మరి నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తుందో వేచి చూడాల్సిందే. ఇక నెక్స్ట్ కోల్ ఇండియాలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 481 వేకెన్సీకి సంబంధించి పర్సనల్ అండ్ హెచ్ఆర్కి సంబంధించి ఎన్విరాన్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇట్లా తదితర పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు, పీజీ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ అయితే ఉండడం జరుగుతుంది. సో జూలై 8 నుంచి అప్లికేషన్ ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 7 వరకు లాస్ట్ డేట్ ఉంది. అదే కాకుండా ఇంకా హైదరాబాద్లో కూడా మనకి ఇక్కడ డిఆర్డీఓలో ఉన్నటువంటి కొన్ని పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. కొచ్చిన్ షిప్ యార్డ్లో కూడా 330 పోస్టులకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్. ఈ 3 నోటిఫికేషన్ సంబంధించి ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్స్కి వెళ్ళి మీకు కనుక ఆ పర్టికులర్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ డిఆర్డీఓకి సంబంధించి సైంటిస్ట్ బి గోల్డ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనం ప్రీవియస్లో ఆల్రెడీ చూసాం. సో ఈరోజు మరొకసారి కూడా వీటికి సంబంధించి పరీక్షా తేదీలు కావచ్చు అండ్ పరీక్ష ఏ విధంగా ఉంటుంది, అర్హత ఏంటి అండ్ వాటికి సంబంధించిన కాళ్ళ విభాగాలకు సంబంధించి ఇది అయితే చాలా మంచి నోటిఫికేషన్. సో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూసి వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ నవోదయలో టీచర్ల భర్తీ అంటూ చూడవచ్చు. ఆల్రెడీ నిన్నటి న్యూస్లో చూసాం. మనకు 1616 నవోదయ టీచర్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈరోజు ఈనాడులో చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈరోజు మనకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూసినట్లయితే సో ఈనాడులో
మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి దానిపైన మనకు మత సాంఘిక సంస్కరణ ఉద్యమాలకు సంబంధించినటువంటి వాటిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నుంచి మనకు 2 or 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ నేను ఈరోజు వీలైతే మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మీరు ఈనాడు న్యూస్ పేపర్ చూసినా కూడా సరిపోతుంది. సో వీళ్ళు జాబ్ చార్ట్ కోసం, వాళ్ళు పే స్కేల్ కోసం అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఆందోళన బాటలో వీఆర్ఓలు వీఆర్ఏలు 10వ తేదీ నుంచి సమ్మెలోకి వీఆర్ఏలు, అదేవిధంగా దశల వారీగా ఆందోళనలకు వీఆర్ఓలు సంఘం పిలుపు అంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. రెవెన్యూ శాఖలో ప్రమోషన్స్ పెండింగ్ అంటే ఇక్కడ ఇచ్చారు. సో రెవెన్యూ శాఖలో ఇటు వీఆర్ఓలు కావచ్చు, అటు వీఆర్ఏలు ఆందోళనకు సిద్ధమయ్యారు. సో వీఆర్ఓ వ్యవస్థ రద్దు తర్వాత 22 నెలలుగా ఇష్టారాజ్యంగా డ్యూటీలు వేస్తున్నారని, తమకు జాబ్ చార్ట్ ప్రకటించాలని వీఆర్ఓలు డిమాండ్ చేస్తుండగా 5 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి పే స్కేల్ హామీని అమలు చేయాలంటూ కారుణ్య నియామకాలు చేపట్టాలంటూ వీఆర్ఏలు కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో కూడా ప్రధాన ఆర్టికల్స్ కింద మన ఇక్కడ తెలంగాణ జాబ్ స్పెషల్లో భాగంగా సో ఇక్కడ వీటికి సంబంధించి ఏదైతే మనకు సాయుధ పోరాటంకి సంబంధించినటువంటి కావచ్చు, ఆంధ్ర మహాసభలకు సంబంధించినటువంటి వాటిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇంకా తెలంగాణ ఆర్థిక సర్వే 2021-22 ధరలు ద్రవ్యోల్బణకు సంబంధించి సాక్షి న్యూస్ పేపర్లో ఆర్టికల్ కావచ్చు. ఇక ప్రమోషన్లో బదిలీలు వెయిటింగ్ అంటూ ఇంతకుముందు మనం చూసాం కదా, 532 టీచర్ల పరస్పర బదిలీకి సంబంధించి ఇక్కడ మరొక అప్డేట్ ఆంధ్రప్రభలో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీల బేరం అంటూ ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. బయోమెట్రిక్ వేసి వెళ్తే చాలు, నెలకు 12 నుంచి 15,000 ఇస్తాం. ఓకే, అఫిలియేషన్ కోసం ఫేక్ సర్టిఫికేట్లు, అడ్డదారులు తొక్కుతున్నటువంటి కాలేజీలు, అవకాశాలకు కన్సల్టెన్సీలుగా ఫోన్లు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో 10 వరకు టీచింగ్ ఫ్యాకల్టీ వివరాలు, ఎడిట్కి ఛాన్స్ అంటే ఇచ్చారు. సో ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనకైతే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించి కావచ్చు, అటవీ సంరక్షణ కేంద్రాలకు సంబంధించి ఇచ్చారు. సో ఈ ఆర్టికల్ సంబంధించిన పీడిఎఫ్ కింద నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి మీకు దీని అయితే అందించడం జరుగుతుంది. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాస్ చెప్పించా. మీరు ఒకసారి అక్కడ ఉండేటువంటి డెమో క్లాసెస్ విన్న తర్వాత నచ్చితేనే ఈ కోర్స్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అందుబాటులో ఉన్నాయి, టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి 1500 బిట్స్ తోటి 99 రూపీస్ తోటి మీకు ఇది అందుబాటులో ఉంది. దీనిలో అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్స్ చాప్టర్ వైజ్గా ఎక్సలెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా 3000 బిట్స్ తోటి మీకు చాప్టర్ వైజ్గా 3000 బిట్స్ జస్ట్ 150 రూపీస్కి అయితే అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా ముందు ఇంకా జనరల్ సైన్స్ సంబంధించి వివిధ టెస్టులు అయితే రాబోతున్నాయి కనుక మీకు చాలా యూజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.